3 బిహెచ్కే సిద్ధార్థ్ మెయిన్ లీడ్లో ఈరోజే థియేటర్స్లో రిలీజ్ అయింది. టైటిల్లోనే మీకు సినిమా కాన్సెప్ట్ అర్థమైపోయి ఉంటుంది. అండ్ నేనైతే ఈ సినిమా పోస్టర్లో తప్ప ఇంకేం చూడలేదు. టూరిస్ట్ ఫ్యామిలీలాగా ఒక హార్ట్ వార్మింగ్ డ్రామా అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసా. ఇన్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు థియేటర్ రివ్యూస్ ఇచ్చేది మనమే. అకమింగ్ టు ద స్టోరీ లైన్, ఒక ఫ్యామిలీ, అందులో ఒక నాన్న, అమ్మ, కొడుకు, కూతురు, సొంతిల్లు ఉంటేనే గౌరవం అనుకునే ఫాదర్, చదువు సరిగ్గా రాని కొడుకు, ప్రతిదీ సాక్రిఫైస్ చేసే కూతురు, ఇలా అందరూ కలిసి సొంతింటి కల ఎలా నెరవేర్చుకున్నారు అనేది స్టోరీ లైన్. కమింగ్ టు ద పాజిటివ్స్, పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఆల్ ది 4 యాక్టర్స్ ఈస్ ఎక్సలెంట్ అండి. ఈ సినిమా అంతా రన్ అయ్యేది వాళ్ల పర్ఫార్మెన్సెస్ మీదనే. అండ్ వాళ్లు రాసుకున్న క్యారెక్టర్స్ అండ్ వాటి క్యారెక్టర్ ఆర్క్ చాలా గ్రౌండెడ్ అండ్ రియలిస్టిక్గా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్లో ఒక హానెస్టీ ఉంటుంది. సిద్ధార్థ్ క్యారెక్టర్ ఇసాన్ ఎవరేజ్ గై, ప్రతి దాంట్లో స్ట్రగుల్ అవుతాడు. సిస్టంలో ఫిట్ అవ్వడానికి తన లైఫ్నే కోల్పోతాడు. వాళ్ల నాన్నలాగా చేసిన శరత్ కుమార్ పిల్లలకి ఏం కావాలో ఇవ్వకుండా వాళ్లు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని డెసిషన్స్ తీసుకున్న పర్సన్. చెల్లి, నా అన్న కోసం ప్రతిదీ సాక్రిఫైస్ చేసుకోవడం, ఇవన్నీ మనం 99% ఆఫ్ ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చూస్తూనే ఉంటాం. అండ్ నేను కూడా మిడిల్ క్లాసే. కొన్ని సీన్స్లో ఆ క్యారెక్టర్స్ చాలా దగ్గరగా అనిపిస్తాయి. వీళ్ల నలుగురు ఆన్ స్క్రీన్ అపియరెన్స్ కూడా టైమ్లైన్తో సమానంగా మారుతూ చూపిస్తారు. సిద్ధార్థ యంగ్ లుక్ని యూజువల్గా పుల్ ఆఫ్ చేశాడు. శరత్ కుమార్ గారికి అలానే దేవయాని గారికి ఎపియరెన్సెస్లో వాళ్ల ఏజ్కి వాళ్లు చేస్తున్న వర్క్కి మేకప్లో చాలా కేర్ తీసుకున్నారు. ఇట్ ఈస్ అప్రిషియబుల్. మిడిల్ క్లాస్ కష్టాల్లోనే కాదు, బయట ఉన్న సిస్టంలో కూడా టైమ్లైన్ చేంజెస్ని బాగా చూపించారు. పెరుగుతున్న ల్యాండ్ ధరలు, పీపుల్ ఆర్ ఫోర్స్ టు వర్క్ ఇన్ ఐటీ టెక్నాలజీ, వాళ్ల జాబ్స్ పోవడం, ఇలా పోలడు. అండ్ ఒక సీన్ గాయ్స్, ఆ ఒక్క సీన్ నాకైతే ఆల్మోస్ట్ గంట్లో నీళ్లు తిరిగాయి. ఒక సిచ్యువేషన్లో హీరో వాళ్ల నాన్న ఎంత ఖర్చు అయింది అని అడుగుతాడు. అక్కడ సిచ్యువేషన్ వేరు. ఇట్ షోస్ ద రియలిస్టిక్ మైండ్ సెట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ పీపుల్. టెక్నికాలిటీస్ పరంగా ఈ సినిమాకి ఎలాంటి కెమెరా వర్క్ కావాలో, ప్రొడక్షన్ క్వాలిటీ కావాలో అదంతా బాగానే ఉంది. మ్యూజిక్ ఈ సినిమాని బాగా పుష్ చేసింది. ప్రాబ్లం ఏంటంటే 3 బిహెచ్కే ఈస్ ఏ టూ మచ్ కుక్డ్ ఫిలిం. అంటే కష్టాలు కష్టాలు కష్టాలు. దీని అమ్మ ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర చూస్తూ ఇంకెన్నిరా నాయనా, ఇంకెన్ని కష్టాలురా అని ఎగ్జాస్ట్ అయిపోయా. ఇది డెఫినెట్లీ డైరెక్టర్ ఛాయిస్ అయి ఉండొచ్చు. స్టిల్ ఇంకొంచెం ఇన్స్పైరింగ్గా తీసి ఉండొచ్చు. కొంచెం బ్రీతింగ్ స్పేస్ కూడా ఉండదు. అండ్ దాంతోపాటు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిలి కీప్ ఆన్ బ్లేమింగ్ ఈచ్ అదర్. అది కొన్ని లో ఉన్న హార్ట్ చిప్స్ అన్ని ఒక్క సినిమాలో కుక్కీ పెడితే ఈ సినిమా వచ్చింది. మీకు సినిమా బేసింగ్ స్లోగా ఉన్నా పర్లేదు. ఇన్స్పిరేషన్ కంటే కష్టాలన్నీ లాస్ట్ వరకు చూసుకుంటామనుకుంటే యు కెన్ గో ఫర్ ఇట్. సేయింగ్ దిస్ అగైన్, ఇట్స్ నాట్ ఇన్స్పిరేషనల్. సిచ్యువేషన్స్లో నిజమే అనిపిస్తది. రియల్ లైఫ్లో కూడా అలానే జరుగుతుందిలే అని అనిపిస్తూ ఉంటది. కానీ సిస్టమ్ని ఒక్కసారి కూడా క్వశ్చన్ చేయరు. ఓవరాల్గా చెప్పాలంటే 3 ఈస్ ఏ డీసెంట్ గుడ్ టు మచ్ ఎమోషనల్ డ్రామా టు మచ్. ఎందుకు అంటున్నా అంటే మిడిల్ క్లాస్. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.